బ్యాక్ టు మై ఛానల్. నేను ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇది గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, క్యాటరింగ్ టెక్నాలజీ అండ్ అప్లైడ్ న్యూట్రిషన్, లక్నో నుండి వచ్చిన నోటిఫికేషన్ ఇది. సో ఇక్కడ చాలా పోస్ట్ భర్తీ చేస్తున్నాయి. సో రిజర్వేషన్ని బట్టి పోస్ట్ వ్యారీ అవుతున్నాయి. సో నోటిఫికేషన్ డేట్ వచ్చేటప్పటికి 19th June 2026 రిలీజ్ అయింది. లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి వచ్చేటప్పటికి 31st 7/2026 లోపు అప్లై చేసుకోవాలి. సో ఇది అఫీషియల్ వెబ్సైట్ లింక్. మీరు అక్కడ నుండి వెబ్సైట్లోకి వెళ్ళి మీకు డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు. సో కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఫస్ట్ పోస్ట్ వచ్చేటప్పటికి దీనికి పే స్కేల్ 67,000 నుండి 2,87,800 వరకు ఉంటుందని చెప్తున్నారు శాలరీ. సో ఎస్సీ వాళ్ళకి ఒకటే పోస్ట్ వేకెన్సీ ఉంది. ఏజ్ లిమిట్ వచ్చేటప్పటికి 50 years లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేస్తే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ హాస్పిటాలిటీ ఆర్ టూరిజం ఆర్ MBA ఏది చేసినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ క్వాలిఫికేషన్తో పాటుగా మీకు ఏం కావాలంటే ఫుల్ టైం డిగ్రీ కావాలి. హోటల్ మేనేజ్మెంట్ కానీ, హోటల్ అడ్మినిస్ట్రేషన్ కానీ, హోటల్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్, హాస్పిటాలిటీ అడ్మినిస్ట్రేషన్, క్యులినరీ ఆర్ట్స్, క్యులినరీ సైన్స్, వీటిలో ఏదైనా సరే మీకు డిగ్రీ ఉండాల్సి ఉంటుంది. మినిమం 55% మార్క్స్తో మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. సో ఎక్స్పీరియన్స్ కూడా కావాలంటున్నారు. 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కావాలి. మీరు టీచింగ్ కానీ, హోటల్ మేనేజ్మెంట్లో కానీ, హోటల్ ఇండస్ట్రీలో కానీ మీరు చేసి ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది మీకు. సో పర్సనల్ ఇంటర్వ్యూ పెట్టేసి సెలెక్ట్ చేస్తామని చెప్తున్నారు. సో లెక్చరర్ పోస్ట్ ఇంకొకటి ఉంది. సో దీనికి పే స్కేల్ వచ్చేటప్పటికి 44,000 నుండి 1,42,000 వరకు పే స్కేల్ ఉంది. సో డైరెక్ట్గా మిమ్మల్ని రిక్రూట్ చేస్తున్నారు కాబట్టి మీరు కనుక ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఎలిజిబిలిటీ మీరు క్లియర్గా చూడొచ్చు. 40 years ఏజ్ లిమిట్ ఇచ్చాడు. అంటే 40 years లోపు ఉన్న వాళ్ళు ఎవరన్నా అప్లై చేసుకోవచ్చు. సో మీరు ఎస్సీ వాళ్ళు అయితే 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. పోస్ట్ ఎస్సీ వాళ్ళకి కాబట్టి మీరు 45 years వరకు ఉన్న ఎస్సీ క్యాండిడేట్స్ ఎవరన్నా అప్లై చేసుకోవచ్చు. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేస్తే పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి ఉండాలి. ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ హాస్పిటాలిటీ, టూరిజం లేదా MBA ఏది చేసినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు డిగ్రీ ఇందాక చెప్పినట్టు హోటల్ మేనేజ్మెంట్, హోటల్ అడ్మినిస్ట్రేషన్, హాస్పిటాలిటీ మేనేజ్మెంట్, హాస్పిటాలిటీ అడ్మినిస్ట్రేషన్, సో ఇంకా కొన్ని పోస్ట్స్ ఇచ్చారు. వాటిలో దేనిలో అయినా సరే 55% మార్క్స్తో మీరు కనుక క్వాలిఫై ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఎసెన్షియల్ ఎక్స్పీరియన్స్ అని ఇచ్చారు. 5 years టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. సెలెక్షన్ ఎలా చేస్తారంటే స్కిల్ టెస్ట్, రిటర్న్ టెస్ట్ 2 పెడతామని చెప్తున్నారు. సో థర్డ్ పోస్ట్ వచ్చేటప్పటికి అసిస్టెంట్ లెక్చరర్. దీనికి 35,000 నుండి 1,12,000 వరకు ఇస్తారు శాలరీ. సో ఇవన్నీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కోసం ఇచ్చిన పోస్ట్. ఫ్రెషర్కి మాత్రం ఒక పోస్ట్ ఉంది, అది నేను మీకు లాస్ట్లో చూపిస్తాను. సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. 35 years ఉన్న వాళ్ళు లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది, అంటే 40 years ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు SC ST క్యాండిడేట్స్ అయితే. సో 5 పోస్ట్స్ ఉన్నాయి మొత్తం మీద. OBC వాళ్ళకి 2, ST వాళ్ళకి 1, జనరల్ వాళ్ళకి 1, EWS వాళ్ళకి 1. సో ఇక్కడ చూడొచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి ఉండాలి. హాస్పిటాలిటీ, టూరిజం లేదా MBA వీటిలో ఏదైనా సరే మీరు చేస్తే అప్లై చేసుకోవచ్చు. మీకు ఈ క్వాలిఫికేషన్తో పాటు ఫుల్ టైం డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలని చెప్తున్నారు. హోటల్ మేనేజ్మెంట్, హాస్పిటాలిటీ మేనేజ్మెంట్, హోటల్ అడ్మినిస్ట్రేషన్, హాస్పిటాలిటీ అడ్మినిస్ట్రేషన్ వీటిలో 55% మార్క్స్తో కనుక మీరు పాస్ అయి ఉంటే అప్లై చేసుకోవచ్చు. మ్యాండేటరీ క్వాలిఫికేషన్ అని ఇక్కడ ఇచ్చారు. మీరు NHTET మాత్రం ఖచ్చితంగా క్వాలిఫై అయ్యి ఉంటే మాత్రమే మీరు పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు ఒక స్కిల్ టెస్ట్ పెడతారు, దాన్ని బేస్ చేసుకొని మీకు సెలెక్షన్ అయితే చేస్తారు. ఇంకొక పోస్ట్ ఉంది, ఆఫీస్ సూపరింటెండెంట్.
దీనికి వచ్చేటప్పటికి 35,000 నుండి 1,12,000 వరకు శాలరీ రేంజ్ ఉంటుంది. సో 56 ఇయర్స్ ఉన్న లోపు ఉన్న వాళ్ళు ఎవరన్నా అప్లై చేసుకోవచ్చు. పోస్ట్ ఒక్కటి ఉంది. సో ఏ కాస్ట్ మెన్షన్ చేయలేదు కాబట్టి మీరు ఏ రిజర్వేషన్కి సంబంధించిన వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో రిటర్న్ టెస్ట్ ఒకటి ఉంటుంది. మెయింటెనెన్స్ ఫార్మ్యాన్ కమ్ కేర్ టేకర్ ఈ పోస్ట్కి వచ్చేటప్పటికి 29,000 శాలరీ ఉంటుందని చెప్తున్నారు. ఇది ఒక కాంట్రాక్చువల్ బేసిస్ మీద తీసుకుంటున్నారు. 45 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ఎవరన్నా అప్లై చేసుకోవచ్చు. పోస్ట్ వచ్చేటప్పటికి 1 పోస్ట్ ఉంది అని చెప్తున్నారు. సో కింద మీరు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మీరు సివిల్ ఇంజనీరింగ్ కానీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ చేసిన వాళ్ళైతే మీకు ఈ పోస్ట్కి మంచి ఛాన్సెస్ ఉంటాయి సెలెక్ట్ అవ్వడానికి. రిటర్న్ టెస్ట్ ఉంటుంది. సో లోవర్ డివిజన్ క్లర్క్ దీనికి మీరు ఫ్రెషర్స్ అయినా సరే అప్లై చేసుకోవచ్చు. సో 19,000 నుండి 63,000 వరకు మధ్యలో శాలరీ ఇచ్చే అవకాశం ఉంటుంది. 28 ఇయర్స్ మించని వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. మీరు SC ST క్యాండిడేట్ అయితే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. సో రిజర్వేషన్ బట్టి పోస్టులు ఉన్నాయి, మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. 12th పాస్ అయిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో దాంతో పాటు మీకు కావాల్సిన క్వాలిఫికేషన్ 40 వర్డ్ పర్ మినిట్ టైప్ చేయగలగాలి కంప్యూటర్లో. సో రిటర్న్ టెస్ట్ ఆర్ స్కిల్ టెస్ట్ ఏదో పెట్టి మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. దీనికి అప్లికేషన్ ఫీజ్ కూడా ఉందండి. మీరు ఓబీసీ లేదా జనరల్ క్యాండిడేట్స్ అయితే 1,000 రూపీస్, SC ST క్యాండిడేట్స్ అయితే 500 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఇది DD రూపంలో తీయాల్సి ఉంటుంది. అడ్రస్ వచ్చేటప్పటికి ప్రిన్సిపల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లక్నో పేరు మీద మీరు ఈ DD తీయాల్సి ఉంటుంది. సో మీరు ఈ డాక్యుమెంట్స్ అన్నింటినీ కింద ఇచ్చిన అడ్రస్ ద ప్రిన్సిపల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లక్నో సెక్టార్ G ఎలిగంజ్ లక్నో ఈ అడ్రస్కి మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది. మీరు అప్లికేషన్ ఫామ్ని ఇందాక చెప్పిన వెబ్సైట్ లింక్ కదా అఫీషియల్ వెబ్సైట్, ఆ లింక్లోకి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోండి. దాంతోపాటు మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, దాంతోపాటు మీ సర్టిఫికేట్స్ అన్నింటినీ జిరాక్స్ తీయించి వాటి మీద సైన్ పెట్టండి. సైన్ పెట్టిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ లెటర్స్ ఏమన్నా సర్టిఫికేట్స్ ఉంటే వాటిని కూడా జిరాక్స్ తీయించి సైన్ పెట్టేసి వీటన్నింటినీ కలిపి మీరు ఈడీ తీసిన రిసిప్ట్ ఉంటుంది కదా అది, ఈ మొత్తాన్ని కలిపి మీరు స్పీడ్ పోస్ట్ త్రూ వాళ్ళకి సెండ్ చేయాల్సి ఉంటుంది. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.